అమ్మా, అమ్మాయి తల్లిదండ్రి వచ్చి ఆశీర్వదించండి. తల్లి ఒక్కరే ఉన్నారండి, తండ్రి లేడు. అయ్యో అవునా, చనిపోయారా? నిషిక, అయ్యోరు తప్పుగా అర్థం చేసుకుంటే దానికి అమ్మేం చేస్తుందమ్మి? అయ్యోరు అడిగిన దానికి సమాధానం చెప్పుండది, అంతే కదా? పంతులు గారు, అన్నయ్య గారు వేరే పని మీద ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు వదినొక్కరే ఉన్నారు. పర్లేదమ్మా. అమ్మా, అమ్మాయి మీద అక్షింతలు వేసి ఆశీర్వదించండి. విశ్వం విష్ణురోషత్కారో భూత భవ్య భౌతృ భూతభృద్భావో భూతాత్మా భూతభావన భూత ఆత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియాయుష్యేంద్రియే. బాబాయ్ పిన్ని వచ్చి ఆశీర్వదించండి. మావయ్య, అత్తయ్య మీరు కూడా రండి. యువరాజ్, కేదార్ని సుధాకర్ మొదటి భార్య కొడుగ్గా ప్రకటిస్తే సరి, లేదంటే ఈ సాక్ష్యాలు తీసుకుని నేను నేరుగా మీడియా దగ్గరికి, పోలీసుల దగ్గరికి వెళ్తాను. నిషి, ఇంకా సేపట్లో మీ మామయ్య కేదార్ని ఇంటి వారసుడిగా అనౌన్స్ చేయబోతున్నాడని కొంచెమైనా టెన్షన్ లేకుండా అలా సైలెంట్ గా నుంచున్నావేంటే? ఆ నిజం బయటపడినాక ఈ అమ్మి నిజం బయట పెట్టాలి కదా, దాని గురించి భయపడతా ఉందేమో రేఖ. నా నిజమని తప్పంతా నాది అన్నట్టు మాట్లాడతారేంటి? అంతవరకు వస్తే నాతో పాటు మిమ్మల్ని కూడా అందరి ముందు నుంచోబెడతాను. వేసే శిక్షేదో ఇద్దరం కలిసి వేయించుకుందాం. నాకేం సంబంధం ఉంది? ప్లానింగ్ నీది, ప్రిపరేషన్ కూడా నీదే కదా. కానీ ఎంజాయ్ మీరు కూడా చేశారు కదా, పోతే ఇద్దరి పరువు పోవాలి అంతే. ఏం చేస్తున్నారే మీరు? నాకు టెన్షన్తో మతిపోతుంటే మీరేమో చిన్నపిల్లల్లో గొడవ పడుతున్నారు.